హాయ్ వ్యూవర్స్, కొంచెం అతిశయక్తిగా ఉంటుంది కానీ రియాలిటీకి దగ్గర కానీ ఈ వీడియోలో మీకు కంటెంట్ అనేది ఉంటుంది. ఆకాశంలో చుక్కలు ఎన్నున్నా సూర్యుడు ఒక్కడే అన్నట్టు రాజకీయాలలో రీసెంట్ టైమ్స్లో కొత్తగా ఎంతమంది వస్తూ ఉన్నా పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఏ రకంగా అందరి చేత శభాష్ అనిపించుకునేవాడు, ఇన్నాటికి సరైనోడు రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పేసి ప్రూవ్ చేసేవాడు. నిన్న తమిళగా పెట్టిన కచగం అని చెప్పేసి టీవీకే పార్టీ, దాని అధినేత విజయ్ రెండో సభ ఏదో పెట్టాడు, అంటే ద్వితీయ వార్షికోత్సవ సభ. దెన్ ఆయన మాట్లాడుతున్న మూమెంట్లో దానికన్నా ముందు అటు ఇటు తిరగటం హడావుడిది కదా, అలా ర్యాంప్ వాక్ ఏదో నడవడానికి వస్తున్న మూమెంట్లో కొంతమంది కింద నుంచి పైకి ఎక్కబోతుంటే వారిని తోసేసి కొట్టేసి నానా హడావుడి చేశారు. అప్పుడు శరత్ అనే ఓ వ్యక్తి వెళ్ళేసి ఏకంగా నీరుబడినటువంటి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేశాడు. ఏమని? నేను విజయ్ గారి యొక్క వీరాభిమానిని, ఆయనను కలవటం కోసం వెళ్ళా, బట్ నన్ను దారుణంగా కొట్టి తోసేశారు, ఆ పైనుంచి కిందికి తోసేశారు, ఏ మాత్రం తేడా వచ్చినా నా ప్రాణాలే పోయే అన్నారు. విజయ్ మీద ఆయన చుట్టుపక్కల సెక్యూరిటీ ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వద్దాం. మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. పవన్ కళ్యాణ్ని ఆల్మోస్ట్ కింద పడేసినంత పని చేశాడు ఆయన అభిమాని. ఒకసారి ఇంకోసారి వచ్చేసి ఏదో పొడటానికి వచ్చినట్టుగా వచ్చేసాడు, హక్ చేసుకున్నాడు. ఇంకొకసారి ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ వచ్చేసి తను ర్యాలీలు చేస్తున్నప్పుడు కావచ్చు, సభలో సమావేశాలప్పుడు కావచ్చు, ఎక్కడ నించొని మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, మీరు క్రాస్ చెక్ చేయండి. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన దగ్గరకు వస్తూ భయభ్రాంతులకు గురి చేసినా ఆయన ఎవరిని ఒక్క మాట అనకపోగా సెక్యూరిటీని మాత్రం ముందే చెప్పాడు, ఒక్కరి మీద కూడా చేయి తీసుకొద్దా అన్నాడు. ఇది ఒక పార్టీ నాయకుడికి ఉండే లక్షణం. ఈవెన్ నిన్న చంద్రబాబు గారు ఏదో సందర్భంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన కార్లు మొత్తం ఓ అతను ముందుకు వెళ్ళడం తెగ ట్రై చేస్తూ ఉంటే పోలీసులు ఆయన ఆపారు. చంద్రబాబు నాయుడు గారు చూసి కారు దిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి నీ సమస్యను అడిగినప్పుడు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఈయన భూములు పోతే దానికి సంబంధించి ఎవరికి ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవట్లేదంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు కలెక్టర్కి చెప్పుకున్నారు. ఇది ఒక నాయకుడి లక్షణం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు కూటమి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, రాష్ట్రం బాగుంది, జరగాల్సిన మంచి పనులు కూడా జరుగుతుంది. ఇక ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు కనుక గమనించినట్లయితే ఎవరైనా సరే మీరు మీ కథలేంట్రా బాబు అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ విజయ్ వచ్చేసి ఇప్పుడు తను మాట్లాడుతున్న విధానం మొత్తం చూస్తే ఫస్ట్ యానివర్సరీలో మాట్లాడింది ఏదైతే అదే ఇక్కడ కూడా మాట్లాడు, కొత్తగా వచ్చేసి మనం మాట్లాడే ఏంటి అన్నప్పుడు ఒకటే బీజేపీని ఫాస్ట్ బీజేపీ అన్నాడు. దెన్ డిఎంకే చేసేనేమో వీళ్ళు ఆ రెచ్చగొట్టే విధంగా ఉన్నారు తప్ప, స్వార్థపూరితంగా ఉన్నారు తప్ప తమిళకు ఏం చేయలేదని చెప్తా ఉన్నాడు. ఈ ఒక్క పాయింట్ దగ్గరే ఈ తమిళనాడు ఉండటం వల్ల అట్రాక్ట్ చేస్తుంది. ఏ రకంగా అన్నా డిఎంకే సరైన లీడర్ లేరు, బీజేపీ వచ్చేసి మత రాజకీయాలు చేస్తుంది అన్నట్టు, కాబట్టి డిఎంకే వచ్చేసి కాంగ్రెస్ తో కూడబలుకొని స్వార్థపూరితంగా ముందుకెళ్తుంది తప్ప కొత్తగా ఏమీ చేయట్లేదు అన్నట్టు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలను మభ్యపెట్టు బతికిస్తుంది డిఎంకే పార్టీ. అన్నా డిఎంకే సరైన లీడర్ లేరు, ఇక కాంగ్రెస్ బీజేపీ అంటే తెలిసిందే కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక పార్టీ మన టీవీకి తమిళగా పెట్టిన కజగం. కాబట్టి నేను మీకోసం వచ్చాను, మీరు నా కోసం నిలబడండి, ఓట్లేండి, కొత్త రాజ్యాన్ని స్థాపిద్దామని చెప్పేసి చెప్తా పోతా ఉన్నాడు. ఈ ఒక్క పాయింట్ దగ్గర వాళ్ళని అట్రాక్ట్ అయితే దీని ఇంకా ఓట్లు పడే ఛాన్స్ అయితే ఉండొచ్చు. రేపటి రోజు నాకున్న సమాచారం మేరకు ఇతను కాంగ్రెస్ ను కలుపుకొని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాడట. డిఎంకే అనే పార్టీని వీడి కాంగ్రెస్ లో బయటికి రాలేరు, ఈలోపు ఓట్లు గట్టిగానే చేరుతాయి. కాబట్టి బీజేపీ అన్నా డిఎంకే కలగలిపి గవర్నమెంట్ ఫామ్ చేసింది నాకైతే అనిపిస్తోంది. అలా కాని పక్షంలో విజయ్ అన్నప్పుడు సరే మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక పార్టీ అధినేతగా ఉన్నప్పుడు ఎక్కడైనా సభలో సమావేశాలను వెళ్తున్నప్పుడు కూడా నీ కోసం వచ్చే వారిని నువ్వు గౌరవించమని పర్లా, వారిని మరీ దారుణంగా బానిసలాగా చేసి ఇష్టపడేంటి అన్నట్టు అనకూడదు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కొన్ని జరిగినాయంటే జరిగాయి, కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం కారు కూడా తిక్కుని వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయనకు భయం తెలుసు కదా, హెలికాప్టర్ల పైన కింద వచ్చే ట్రాఫిక్ జామ్లు అంటే కాదు, ట్రాఫిక్ ఆపుతారు. ఏంటంటే సార్ పైన వెళ్తున్నారు, కింద ఎందుకు ఆపారంటే సెక్యూరిటీ ప్రోటోకాల్. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే చెట్లు కొట్టేస్తారు, పరదాలు పెట్టేస్తారు. ఏంటంటే భయం. ఇన్ని భయాలు ఉన్నాడు ఇంకెలా జనాన్ని కలుస్తాడు? సార్ తెలిసిందే. ఇక రేపు 30వ తారీఖున వైజాగ్ లో సేనతో సేనాని అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారి సభ ఉండబోతా ఉంది. దానికి ఏర్పాటు బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనికోసం యావత్ రాష్ట్రం ఎదురు చూస్తా పోతా ఉంది.
ఎందుకంటే ఉత్తరాంధ్ర అన్నప్పుడు జనసేనకు ఒక ప్రత్యేక అనుబంధం. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి వాళ్ళు మా కోసం వచ్చినటువంటి మరో అల్లూరి సీతారామరాజు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తన బిడ్డకి ప్రాణాపస్థితిలో ఉన్న ఇచ్చిన మాట కోసం గిరిజన గ్రామాలకు వెళ్లి వారిని కలిసి వెళ్ళాడు మన పవన్ కళ్యాణ్. గిరిజన గ్రామాల ప్రజల కష్టాలు చూసి ముందు వాళ్ళకి రోడ్లు వేయించినాడు. ఆ తర్వాత వాళ్ళకి వచ్చేసి రేషన్ దుకాణాలను కూడా నీరు వచ్చేలా చేస్తాడు, పింఛన్లను ఇంటికి వచ్చేలా చేస్తున్నాడు. అన్నిటికీ మించి వారి ఇంటి వారికి దుప్పట్లు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసేనాని ఎలా ఉన్నాడంటే చూస్తున్నప్పుడు జనసేన అన్నది ఒక పార్టీనా, ఆయన నిజంగా జనసేనానిలాగా ఉన్నాడే. అంటే ప్రజలంతా నా వాళ్ళు, జనులంతా నా వాళ్ళు అన్నట్టుగా ఉంటూ జనసేనానిలాగా నిజంగా కనిపిస్తున్నాడయ్యా, ఒక రాజకీయ అధినేతగా కాదని చెప్పేసి అంటున్నారు. నిజంగా రీసెంట్ టైమ్స్ లో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీకి సంబంధించేసి ప్రజలు అధికారం కట్టబెట్టకపోయినా వారి కోసం నిలబడుతూ తన సొంత డబ్బుని ప్రజలకు ఇస్తూ ప్రజలకు సాయం చేస్తూ చివరికి ప్రజల మెప్పు పొంది అద్భుతంగా 100కి 100 అన్నట్టు సీట్లు గెలిచేసి ఈ రోజు ఆయన సాగిస్తున్నటువంటి ప్రజా ప్రస్థానం, ఆయన పరిపాలన విధానం అందరిచేత శభాష్ అనిపించుకుంటూ ఉంది. ఇక ఆయన ముందు ఎవడన్నా ఏదైనా వాగాడు అన్నప్పుడు ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తారే, ఆ టైపే అనుకోవాలి.